వైసీపీ పాలనలో ఏపీఎస్పీ డీసీఎల్లో జరిగిన అవినీతిపై ఎండీ శివశంకర్ కు మాజీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన సర్ఛార్జీల నుంచి 900 కోట్లను వసూలు చేశారని, వైసీపీ ప్రభుత్వం నియమించిన సంతోష్రావు హయాంలోనే ఈ అవినీతి మొదలైందని వెంకటేశ్వరరావు ఆరోపించారు. సంతోషరావు గారి పేరు చెప్పి మరీ చెప్పాం. ఆయన హయాంలోనే ఈ అవినీతి మొత్తం మొదలైంది. తేదీలతో సహా చెప్పాం. మేము చెప్పిన దాని ఫలితమో లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందంటే మాకేమి ఇబ్బంది లేదు. సంతోషరావు గారిని అయితే ఇప్పుడు దాకా ఎక్స్టెన్షన్ల మీద నడిపించి 3 ఏళ్ల నుంచి ప్రస్తుతానికి రిలీవ్ చేశారు. అంతవరకు కొంత ఉపశమనం. పాత ఆల్రెడీ మన దగ్గర వసూలు చేసేసిన సర్ఛార్జీల నుంచి ఒక 900 కోట్లు మన దగ్గర ఎక్కువ వసూలు చేశారు. ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి 6 వాయిదాలు పెడుతున్నారు. యూనిట్కి 13 పైసలు చొప్పున 6 నెలల్లో మళ్ళీ తిరిగి చెల్లిస్తామని అంటున్నారు. అదైనా ఎంతో కొంత ఉపశమనమే. ఈ రకంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేసుకుంటే ప్రజలుగా మనకేమి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు. ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సో దట్ తర్వాత అయినా వాళ్ళకి కొంచెం భయం అన్నా ఉంటుందిగా. ఏమీ లేకుండా తిన్నోడు తిని పారిపోతే తర్వాత ఇవాళ రేపో 5 ఏళ్లకో డబ్బులు కట్టాల్సింది మనం. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ ప్రత్యక్షంగా వారికి వినతిపత్రం ఇచ్చి మరీ కోరాం. దీని మీద సమగ్రమైన వివరాలతో రేపు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్